ఆరుష్ అండ్ మెనీ ఫ్రెండ్స్ యొక్క గార్డెన్ మార్నింగ్ సన్ రివర్సైడ్ మిడిల్ స్కూల్ యొక్క టాల్ విండోస్ ద్వారా గోల్డెన్ రేస్ కాస్ట్ చేసింది. ఎయిర్లో టైనీ ఫేరీస్లా డస్ట్ పార్టికల్స్ డాన్స్ చేయించింది. ఆరుష్ శర్మ అతని షోల్డర్స్ పై అతని బ్యాక్ ప్యాక్ అడ్జస్ట్ చేస్తూ బస్లింగ్ హాల్వేలో వాక్ చేస్తున్నప్పుడు లాకర్స్ స్లామింగ్ సౌండ్స్, స్టూడెంట్స్ లాఫింగ్ సౌండ్స్ అండ్ టీచర్స్ రిమైండర్స్ కాల్అవుట్ చేసే ఫెమిలియర్ సౌండ్స్ కలిసి మిడిల్ స్కూల్ లైఫ్ యొక్క ఒక సింఫనీ క్రియేట్ చేశాయి. 13 ఏజ్లో ఆరుష్ ఒక యంగ్ సైంటిస్ట్లా అబ్జర్వెంట్గా ఉండేవాడు. ఈ వాల్స్లో థ్రైవ్ అవుతున్న ఇంట్రికేట్ సోషల్ ఈకోసిస్టమ్ను నోటీస్ చేసేవాడు. అది ఒక ఈకోసిస్టమ్. అక్కడ అతను సమ్హౌ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్య ఫ్లోట్ అవుతూ ఉండేవాడు. ప్రతి గ్రూప్ ఒక డైవర్స్ గార్డెన్లో ఉన్న వేరియస్ ప్లాంట్స్లా యునీక్గా ఉండేది. ఆరుష్ యావరేజ్ హైట్లో ఉండేవాడు. వార్మ్ అండ్ థాట్ఫుల్ బ్రౌన్ ఐస్తో అవి ఏదీ మిస్ చెయ్యనట్లుగా అనిపించేవి. అతని డార్క్ హెయిర్ ఎండ్స్ వద్ద కొంచెం కర్ల్ అవుతూ ఉండేది. అండ్ డీప్ థాట్లో ఉన్నప్పుడు అతను ఒక స్ట్రే స్ట్రాండ్ను అతని ఇయర్ వెనుకకు టక్ చేసే హ్యాబిట్ ఉండేది. అతను స్కూల్లో మోస్ట్ పాపులర్ కిడ్ కాదు అండ్ ఇన్విజిబుల్ కూడా కాదు. అతను ఒక కంఫర్టబుల్ మిడిల్ ఏస్లో ఎగ్జిస్ట్ అయ్యేవాడు. అక్కడ అతను జడ్జ్ చేయబడకుండా అబ్జర్వ్ చేయగలిగేవాడు అండ్ సైడ్స్ తీసుకోమని ఎక్స్పెక్ట్ చేయకుండా లిసన్ చేయగలిగేవాడు. అతని లాకర్ వద్దకు అప్రోచ్ అయ్యేటప్పుడు ఫ్రెష్లీ బేక్డ్ కుకీస్ స్మెల్ అతని వైపు వాఫ్ట్ అయింది. ఎవరు రెస్పాన్సిబుల్ అనేది చూడాల్సిన అవసరం లేదు. హే అరుష్ అని జేక్ విల్సన్ బ్రైట్ బ్లూ టపర్వేర్ కంటైనర్ చేతిలో పట్టుకుని అతని వైపు జోక్ చేస్తూ పిలిచాడు. జేక్ టాల్ అండ్ అథ్లెటిక్ అండ్ ఒక రూమ్ని లైటప్ చేసే స్మైల్తో అండ్ సోషల్ మూవ్స్ ఎప్పుడూ క్యాల్కులేట్ చేసే స్ట్రాటజిక్ మైండ్తో ఉండేవాడు. వాంట్ చాక్లెట్ చిప్ కుకీ ఫ్రెష్ ఫ్రమ్ మై మామ్స్ కిచెన్. జేక్ పక్కనే బెన్ కార్టర్ నిలబడి ఉన్నాడు. షార్టర్ అయినా ఈక్వలీ ఎంతూజియాస్టిక్. అతని చేతిలో హోమ్మేడ్ బ్రౌనీస్లా కనిపించే చిన్న కంటైనర్. బెన్ యొక్క గ్లాసెస్ నోస్ పై ప్రికేరియస్లీ పర్చ్ అయి ఉన్నాయి. యాజ్ అతను ఈగర్లీ నాడ్ చేశాడు. థేర్ రియలీ గుడ్ అని బెన్ హోప్ఫుల్ వాయిస్తో యాడ్ చేశాడు. వీఆర్ షేరింగ్ విత్ ఎవ్రీవన్ టుడే. ఆరుష్ జెన్యున్గా స్మైల్ చేస్తూ ఒక కుకీ యాక్సెప్ట్ చేశాడు. థ్యాంక్స్ గైస్, దీ స్మెల్ అమేజింగ్. జేక్ అండ్ బెన్ ఒక సాటిస్ఫైడ్ లుక్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాళ్ళు స్కూల్ ఇయర్ మొదటి నుంచి స్ట్రాటజిక్ స్నాక్ డిస్ట్రిబ్యూషన్ అనే మిషన్లో ఉన్నారు. పాపులారిటీను బై చేయవచ్చు ఆర్ అట్లీస్ట్ రెంట్ చేయవచ్చు అని వాళ్ల బిలీఫ్. స్ట్రాటజిక్గా ట్రీట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు వీకెండ్స్లో వాళ్ల పేరెంట్స్తో బేక్ చేస్తారు అండ్ మార్నింగ్స్లో వాళ్ల రిజల్ట్స్ను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సోషల్ ల్యాడర్ పైకి క్లైంబ్ అవ్వడంలో హెల్ప్ చేసేవారికి. ఆరుష్ కుకీని బైట్ చేసినప్పుడు చాక్లెట్ చిప్స్ అతని టంగ్ పై టైనీ బర్స్ట్స్ ఆఫ్ హ్యాపీనెస్లా మెల్ట్ అయ్యాయి. అప్పుడే అతను మార్కస్ అండ్ డేవిస్ జాన్సన్ వాళ్ల వైపు వస్తున్నారని నోటీస్ చేశాడు. జాన్సన్ ట్విన్స్ స్కూల్ అంతా అథారిటీని ప్రతి టర్న్లో ఛాలెంజ్ చేసే టెండెన్సీతో నోన్. టుడే కూడా ఎక్సెప్షన్ కాదు. డిడ్ యూ హియర్ అబౌట్ మిస్టర్ హెండర్సన్స్ న్యూ హోంవర్క్ పాలసీ అని మార్కస్ డిస్డైన్తో డ్రిప్పింగ్ అయిన వాయిస్లో అడిగాడు. He thinks he can just assign double homework because we need more practice. Who does he think he is? Davis vigorously nod చేస్తూ fists అతని sides వద్ద clenched. It's ridiculous. I'm going to tell him exactly what I think about it in class today. Someone needs to stand up to these teachers. ఆరుష్ అన్కంఫర్టబుల్గా షిఫ్ట్ అయ్యాడు. జాన్సన్ ట్విన్స్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు. ఆర్టిస్ట్స్ పెయింటింగ్స్ క్రియేట్ చేసి నట్లే డెలిబరేట్ స్ట్రోక్స్ అండ్ ప్యాషన్తో బట్ బిగ్గర్ పిక్చర్ కన్సిడర్ చేయకుండా చాలాసార్లు వాళ్ళు ఇంజస్టిస్ కోసం ఎప్పుడూ లుక్ చేస్తారు. సమ్టైమ్స్ అది లేనప్పటికీ దొరకడం. అప్పుడే ప్రియా పటేల్ అండ్ ఎమా జాన్సన్ ట్విన్స్కు రిలేషన్ లేదు బుక్స్తో లోడెడ్గా వాక్ చేస్తూ వెళ్లారు. వాళ్ళు మిస్టర్ హెండర్సన్ కార్నర్ రౌండ్ అవుతూ వస్తున్నారని చూసి పాజ్ అయ్యారు. గుడ్ మార్నింగ్ మిస్టర్ హెండర్సన్ అని ప్రియా హనీలా స్వీట్ వాయిస్తో పిలిచింది. ఐ ఫినిష్డ్ దట్ ఎక్స్ట్రా క్రెడిట్ అసైన్మెంట్ యూ గేవ్ యుఎస్. ఇట్ వాజ్ సో ఫ్యాసినేటింగ్ లెర్నింగ్ అబౌట్ ద వాటర్ సైకిల్. ఎమా
enthusiastically nod చేసింది. We made a diagram to go with it. Would you like to see it now? We have it right here. Mr. Henderson genuinely pleasedగా స్మైల్ చేశాడు. That's wonderful, girls. Thank you for your dedication. I'll take a look during my free period. టీచర్ హాల్లో కొనసాగుతుండగా ప్రియా అండ్ ఎమా ట్రయంఫెంట్ లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాళ్ళు టీచర్స్ పెట్స్గా నోన్. అసైన్మెంట్స్లో ఎప్పుడూ అబవ్ అండ్ బియాండ్, ఫస్ట్ టు వాలంటీర్, ఫ్రంట్ రోలో ఆల్వేస్ సిట్ చేస్తూ, హ్యాండ్స్ హై రేజ్ చేస్తూ. ఆరుష్ వాళ్ళ డెడికేషన్ అడ్మైర్ చేసేవాడు. బట్ సమ్ టైమ్స్ వారా ఎప్పుడైనా తమ కొరకు మాత్రమే ఏదైనా చేస్తారా లేక టీచర్ అప్రూవల్ కోసమేనా అని వండర్ చేసేవాడు. వార్నింగ్ బెల్ ష్రిల్ సౌండ్తో హాల్వే చాటర్ని నైఫ్ త్రూ వామ్ బటర్లా కట్ చేసింది. స్టూడెంట్స్ స్కాటర్ అయ్యి ఫస్ట్ క్లాసెస్కి హెడ్ అయ్యారు. ఆరుష్ జేక్ అండ్ బెన్కు గుడ్ బై చెప్పాడు. వాళ్ళు ఆల్రెడీ హాల్వేని స్కాన్ చేస్తూ స్నాక్స్ షేర్ చేయడానికి మరిన్ని స్టూడెంట్స్ కోసం చూస్తున్నారు. ఆ తరువాత అతను హోమ్ రూమ్కి వెళ్లాడు. కార్నర్ టర్న్ చేస్తూ అతను టైలర్ రీడ్ అండ్ కెవిన్ మిల్లర్తో నియర్లీ కొలైడ్ అయ్యాడు. 8th గ్రేడర్స్ ఇద్దరూ స్కూల్ను ఐరన్ ఫిస్ట్తో రూల్ చేసేవారు. వాళ్ళు బిగ్ బాయ్స్. ఇద్దరూ ఆల్రెడీ 6 feet కంటే ఎక్కువ హైట్తో, టీ-షర్ట్స్కు స్ట్రెయిన్ అయ్యే మసిల్స్తో. వాళ్ళు బ్యాడ్ బిగ్ బాయ్స్గా నోన్. యంగర్ స్టూడెంట్స్ భయపడే అండ్ పియర్స్ రెస్పెక్ట్ చేసే. వాచ్ వేర్ యు గోయింగ్ కిడ్ అని టైలర్ గ్రౌల్ చేశాడు. కాని అతను పర్టిక్యులర్లీ యాంగ్రీగా అనిపించలేదు. అది అతని డీఫాల్ట్ వే ఆఫ్ స్పీకింగ్లా. సారీ అని ఆరుష్ మంబుల్ చేస్తూ వెంటనే స్టెప్ అసైడ్ అయ్యాడు. కెవిన్ అతని షోల్డర్పై క్లాప్ చేశాడు. ఫ్రెండ్లీగా భావించాల్సిన జెస్చర్, బట్ సాక్ ఆఫ్ పొటాటోస్లా హెవీగా ఫీల్ అయ్యింది. నో హార్మ్ డన్. జస్ట్ బీ మోర్ కేర్ఫుల్ నెక్స్ట్ టైమ్. ఆరుష్ నాడ్ చేసి అతని వే కొనసాగించాడు. హార్ట్ కొంచెం ఫాస్టర్ బీట్ అవుతూ. టైలర్ అండ్ కెవిన్ వర్స్ట్ బులీస్ కాదు. వాళ్ళు టిపికలీ స్పెసిఫిక్ కిడ్స్ని సస్టైన్ టార్మెంట్ టార్గెట్ చెయ్యరు. బట్ ట్రబుల్ రెప్యుటేషన్ అండ్ ఇంటిమిడేషన్ ద్వారా రెస్పెక్ట్ కమాండ్ చేసే ప్రెజెన్స్ వాళ్ళదే. ఫైనలీ అతని హోంరూమ్ చేరి ఆరుష్ సీట్లో టుక్ చేసి కూర్చున్నాడు. అప్పటికే సోఫియా చెన్ అండ్ మియా రాడ్రిగెజ్ అతని పక్కన డెస్క్స్లో స్లైడ్ అయ్యారు. వాళ్ళు ఇద్దరూ అతని అడ్వాన్స్డ్ కోడింగ్ క్లాస్లో ఉన్నారు అండ్ లేటెస్ట్ అసైన్మెంట్తో కరెంట్లీ స్ట్రగుల్ అవుతున్నారు. ఆరుష్ అని సోఫియా కాటన్ క్యాండీలా సాఫ్ట్ అండ్ స్వీట్ వాయిస్తో విస్పర్ చేసింది. We were hoping you could help us with our Python project. You're just so good at it, and we're completely lost. Mia nod చేస్తూ ఆమె eyes wide and pleading. Please. We would be forever grateful. You're our only hope. ఆరుష్ వాళ్ళ డ్రామాటిక్ ప్లీ చూసి స్మైల్ ఆపలేకపోయాడు. సోఫియా అండ్ మియా అఫెక్షనేట్ పర్స్వేషన్ ఆర్ట్లో మాస్టర్స్. స్కూల్ వర్క్ హెల్ప్ కావాలనుకున్నప్పుడు చామ్ టర్న్ ఆన్ చేస్తారు. వాళ్ళు స్మార్ట్ గర్ల్స్, బట్ చిన్న ఫ్లాటరీ చాలా దూరం వెళ్తుందని డిస్కవర్ చేశారు. ఎస్పెషలీ వాళ్ళ ఏజ్ బాయ్స్తో. ఐ కెన్ హెల్ప్ డ్యూరింగ్ స్టూ. డీవై హాల్ అని ఆరుష్ అగ్రీ చేశాడు. బట్ మీరు మొదట మీరే ట్రై చేయాలి. ఐ వోంట్ డూ ఇట్ ఫర్ యూ. అఫ్కోర్స్ అని వాళ్ళు యూనిసన్లో ప్రామిస్ చేశారు. దో ఆరుష్ వాళ్ళు కోడింగ్ని తమంతట తాము స్ట్రగల్ చేయాలనే ఇంటెన్షన్ లేదు అని సస్పెక్ట్ చేశాడు. అవాయిడ్ చేయగలిగితే. హోంరూమ్ టీచర్ అటెండెన్స్ టేక్ చేస్తున్నప్పుడు ఆరుష్ ఐజ్ అక్రాస్ ది రూంలో కూర్చున్న రయన్ బ్రూక్స్ అండ్ అలెక్స్ కిమ్ వైపు డ్రిఫ్ట్ అయ్యాయి. వాళ్ళు ఫ్యూరియస్లీ విస్పర్ చేస్తూ ఒక పీస్ ఆఫ్ పేపర్పై టీచర్ గ్లాన్స్ చేస్తే వెంటనే హైడ్ చేశారు. రయన్ అండ్ అలెక్స్ బెస్ట్ స్టూడెంట్స్గా నోన్. కన్సిస్టెంట్లీ టాప్ గ్రేడ్స్. క్లాస్ డిస్కషన్స్లో పార్టిసిపేట్. టీచర్స్ ప్రేజ్. కానీ ఆరుష్ చాలానే చూశాడు వాళ్ల అకాడమిక్ సక్సెస్ పూర్తిగా ఎర్న్డ్ కాదు అని తెలుసుకోవడానికి. అతను వాళ్ళు టెస్ట్స్ సమయంలో నోట్స్ పాస్ చేయడం, హోంవర్క్ ఆన్సర్స్ షేర్ చేయడం, ఎగ్జామ్స్ సమయంలో ఫోన్స్తో ఇన్ఫర్మేషన్ లుకప్ చేయడం విట్నెస్ చేశాడు. యట్ వాళ్ళు అకాడమిక్ సుపీరియారిటీ ఎయిర్ మెయింటైన్ చేస్తారు. చాలా టీచర్స్ అండ్ స్టూడెంట్స్ను
ఫోల్డ్ చేస్తూ. ఆరుష్ సాఫ్ట్లీ సై చేశాడు. అతని ఫ్రెండ్స్ ఒక గార్డెన్లోని చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్లా, సమ్ బ్రైట్ అండ్ షోవీ, సమ్ థార్నీ అండ్ డిఫెన్సివ్, సమ్ స్వీట్ స్మెల్లింగ్ బట్ షాలో రూట్స్తో. తను వాళ్ల మధ్య ఫ్లోట్ అవుతూ, వాళ్ల డిఫరెంట్ క్వాలిటీస్ అప్రిషియేట్ చేస్తూ, బట్ సమ్టైమ్స్ ఏ సింగిల్ గ్రూప్కి పూర్తిగా బిలాంగ్ అవ్వలేదన్న ఫీలింగ్తో. మార్నింగ్ అనౌన్స్మెంట్స్ ఇంటర్కాంపై క్రాకల్ అయ్యాయి. అండ్ అప్కమింగ్ టెక్నాలజీ ఫేర్ గురించి వినగానే ఆరుష్ పర్కప్ అయ్యాడు. స్టూడెంట్స్కి వేరియస్ కేటగిరీస్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమని ఇన్వైట్ చేశారు. విన్నర్స్కి ట్రోఫీస్ అండ్ రీజనల్ కాంపిటీషన్లో స్కూల్ రిప్రజెంట్ చేసే ఛాన్స్. ఆరుష్ మైండ్ వెంటనే పాసిబిలిటీస్తో బజ్ అయింది. అతనికి కోడింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ స్టూడెంట్స్ హోంవర్క్ అండ్ స్టడీ స్కెడ్యూల్స్ ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేసే ఒక చిన్న యాప్పై పనిచేస్తున్నాడు. మేబీ ఇదే అతను నిజంగా షైన్ అయ్యే ఛాన్స్. కానీ రూమ్ చుట్టూ అతని వేరియస్ ఫ్రెండ్స్ వైపు చూసినప్పుడు స్కూల్ వైడ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడంతో వచ్చే కాంప్లెక్స్ సోషల్ ల్యాండ్స్కేప్ని ఎలా నావిగేట్ చేస్తాడని వండర్ చేశాడు. ప్రతి గ్రూప్ అతను వారి సైడ్లో ఉండాలని ఆశిస్తుంది. ప్రతి గ్రూప్కు వాళ్ల స్వంత అజెండా ఉంటుంది. తనకు ట్రూగా ఉండి ఈ డిఫరెంట్ పీపుల్తో కనెక్షన్స్ మెయింటైన్ చేయడం ఎలా? లిటిల్ డిడ్ ఆరుష్ నో, టెక్నాలజీ ఫేర్ అతని సెల్ఫ్ డిస్కవరీ జర్నీకి క్యాటలిస్ట్ అవుతుంది. ఫ్రెండ్షిప్, ఇంటెగ్రిటీ అండ్ అతను హాలంతా మింది కోసం స్టాండప్ అయ్యే కరేజ్ గురించి వాల్యుయబుల్ లెసన్స్ టీచ్ చేస్తూ. స్కూల్ డే క్లాసెస్, అసైన్మెంట్స్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ బ్లర్గా పాస్ అయ్యింది. లంచ్ సమయంలో ఆరుష్ కాఫెటీరియాలో అతని యూజువల్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. డిఫరెంట్ గ్రూప్స్ నుండి ఫ్రెండ్స్ పీస్ఫుల్లీ కోఎగ్జిస్ట్ అయ్యే న్యూట్రల్ టెరిటరీ. టుడే అయితే అట్మాస్ఫియర్ టెక్నాలజీ ఫేర్ గురించిన ఎక్సైట్మెంట్తో చార్జ్డ్. ఐఎమ్ డెఫినెట్లీ ఎంటరింగ్ ద రోబోటిక్స్ కేటగిరీ అని జేక్ అనౌన్స్ చేస్తూ ట్రే పుష్ అసైడ్ చేసి ఫోన్ తీసి రోబోట్ వీడియో షో చేశాడు. మై డాడ్ హెల్ప్డ్ మీ విత్ ద డిజైన్, బట్ ఐ ప్రోగ్రామ్డ్ ఇట్ మై సెల్ఫ్. ఇట్ కెన్ సాల్వ్ ఎ రూబిక్స్ క్యూబ్ ఇన్ అండర్ 2 minutes. బెన్ ఎంథూజియాస్టికలీ నాట్ చేశాడు. వీఆర్ గోయింగ్ టు విన్ ఫర్ షూర్. వీవ్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్ సిన్స్ లాస్ట్ సమ్మర్. అక్రాస్ ద టేబుల్ మార్కస్ హెడ్ షేక్ చేశాడు. The whole competition is rigged anyway. The judges always pick the same kids to win. It's just another way for the school to pretend they care about innovation while really just rewarding conformity. Davis agree అవుతూ nod చేశాడు. Totally. We should organize a protest or something. Make a statement about how the system is unkitsi. IR. Priya and Emma table ku join అయిన వాళ్ళు horrified గా looked. Why would you protest? It's a wonderful opportunity to showcase our talents, అని ప్రియా టైట్ వాయిస్తో అన్నారు. ఎమా vigorously nod చేసింది. Mr. Henderson is one of the judges, and he told me he's looking forward to seeing what students come up with. We should all participate and do our best. ఆరిష్ నియర్బై టేబుల్లో కూర్చున్న రాయన్ అండ్ అలెక్స్ని నోటీస్ చేశాడు. వాళ్లు ఒకరితో ఒకరు విస్పర్ చేస్తూ అకేషనల్గా వాళ్ల గ్రూప్ వైపు గ్లాన్స్ చేస్తున్నారు. వాళ్లు ఏదో ప్లాన్ చేస్తున్నారని అతనికి ఫీలింగ్ వచ్చింది, బట్ ఏమిటో తెలియలేదు. టైలర్ అండ్ కెవిన్ వాళ్ల టేబుల్ పక్కగా వాక్ చేశారు. అండ్ కెవిన్ పాజ్ అయ్యి, హర్డ్ యూ గైస్ ఆర్ టాకింగ్ అబౌట్ ద టెక్ ఫేర్. మై కజిన్ వన్ ఇట్ లాస్ట్ ఇయర్. said it was pretty easy if you know what you're doing. టైలర్ గ్రిన్ చేశారు. Yeah, he said, the judges are easily impressed. Just make something flashy, and you're good to go. వాళ్ళు వాకవే అవుతున్నప్పుడు సోఫియా అండ్ మియా, ఆరుష్ పక్కనున్న ఎంటీ సీట్స్లో స్లైడ్ అయ్యారు. ఆరుష్ అని సోఫియా సిల్క్లా సాఫ్ట్ వాయిస్తో ప్రారంభించింది. We were thinking of entering the app development category, but we're not very good at coding. Would you consider being our partner? You're so talented, and we could really use your expertise. Mia nod చేస్తూ ఐలాషెస్ బ్యాట్ చేసింది. Please, we'd be so grateful. We could even share the prize money if we win. ఆరుష్ మైండ్లో ఫమిలియర్ టగ్ ఆఫ్ వార్ ఫీల్ అయ్యింది. ఒకవైపు అతనికి సోఫియా అండ్ మియా ఇష్టం,
అండ్ హెల్ప్ చేయడంలో ఇబ్బంది లేదు. ఇంకోవైపు వాళ్ళు వర్క్లో ఎక్కువ భాగం అతను చెయ్యాలని అండ్ క్రెడిట్ షేర్ కావాలని కోరుకుంటారని తెలుసు. అండ్ అతనికే డెవలప్ చేయాలని అనుకున్న అతని ఓన్ యాప్ ఉంది. ఐ అప్రిషియేట్ ది ఆఫర్ అని అతను కేర్ఫుల్లీ అన్నాడు. బట్ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ ఎంటరింగ్ మై ఓన్ ప్రాజెక్ట్ దిస్ ఇయర్. గర్ల్స్ ఫేసెస్ ఫాల్ అయ్యాయి, బట్ వెంటనే రికవర్ అయ్యారు. ఓ, దట్స్ వండర్ఫుల్ అని సోఫియా అన్నది. కాని ఆమె స్మైల్ ఐస్ వరకు చేరలేదు. విల్ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ సమ్వన్ ఎల్స్ టు హెల్ప్ యుఎస్. బట్ వీల్ స్టిల్ కమ్ టు యూ ఫర్ అడ్వైస్, రైట్? యూఆర్ ద బెస్ట్ కోడర్ ఇన్ స్కూల్. ఆరుష్ ఫ్లాటర్డ్ అండ్ మ్యానిప్యులేటెడ్గా ఫీల్ అయ్యాడు. ఐమ్ హ్యాపీ టు హెల్ప్ విత్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్. బట్ మీరు యాప్ను మీరే బిల్డ్ ట్రై చేయాలి. యు లెర్న్ మోర్ దాట్ వే. లంచ్ కొనసాగుతూ అండగా కాన్వర్జేషన్ అదర్ టాపిక్స్కి షిఫ్ట్ అయ్యింది. బట్ ఆరుష్ మైండ్ తిరిగి టెక్నాలజీ ఫేర్ వైపే వెళ్ళింది. అతను హోంవర్క్ ఆర్గనైజర్ యాప్ని షోకేస్ చేయబోతున్న అవకాశం గురించి ఎక్సైటెడ్గా ఉన్నాడు. బట్ తోడు వచ్చే సోషల్ కాంప్లికేషన్స్ వల్ల డ్రెడ్ కూడా అయ్యింది. ప్రతి ఫ్రెండ్ గ్రూప్ అతని నుంచి ఏదో కోరుకుంటుంది. అండ్ తన ఓన్ విజన్కి ట్రూగా ఉండి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నావిగేట్ చేయడం ఎలా అనేది అతనికి అస్పష్టం. ఆఫ్టర్ స్కూల్ ఆరుష్ లైబ్రరీకి అతని యాప్పై వర్క్ చేయడానికి హెడ్ అయ్యాడు. లైబ్రరీ అతని శాంక్చురీ, క్వయట్ ప్లేస్. అక్కడ అతను సోషల్ వరల్డ్ ప్రెషర్స్ లేకుండా థింక్ అండ్ క్రియేట్ చేయగలడు. ఓల్డ్ బుక్స్ సెంట్ అండ్ కంప్యూటర్స్ సాఫ్ట్ హమ్. అతను కార్నర్ డెస్క్లో సెటిల్ అయి ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు అతనిని కంఫర్ట్ చేశాయి. అతను వర్క్లో అంతగా ఎన్గ్రాస్ అయ్యి ఉన్నాడు. రయన్ అండ్ అలెక్స్ అప్రోచ్ అయ్యే వరకు నోటీస్ చేయలేదు. హే ఆరుష్ అని రయన్ ఫ్రెండ్లీ వాయిస్తో, బట్ ఆరుష్ ఐడెంటిఫై చేయలేని అండర్ కరెంట్తో అన్నారు. వర్కింగ్ ఆన్ యువర్ టెక్ ఫేర్ ప్రాజెక్ట్. ఆరుష్ నాట్ చేసి వర్క్ సేవ్ చేసి వాళ్ల వైపు తిరిగాడు. యా, జస్ట్ ట్రైంగ్ టు వర్కౌట్ సమ్ బగ్స్ ఇన్ మై హోంవర్క్ ఆర్గనైజర్ యాప్. అలెక్స్ అతని షోల్డర్ మీదగా లీన్ అయి స్క్రీన్ చూశాడు. లో, ఓకే ఇస్ గుడ్. యూర్ అ న్యాచురల్ ఎట్ దిస్ స్టఫ్. థ్యాంక్స్ అని ఆరుష్ రిప్లై చేశాడు, ప్రైడ్ అండ్ సస్పిషన్ మిక్స్గా ఫీల్ అవుతూ. రయన్ అండ్ అలెక్స్ సాధారణంగా ఇలా కాంప్లిమెంటరీగా ఉండరు, ఏదైనా కావాలంటే తప్ప. రయన్ చైర్ పుల్ చేసి కూర్చున్నాడు. లిసన్, we were thinking of entering the competition too. We have an idea for a virtual reality educational experience, but we're not as good at the coding part as you are. We were wondering if you'd be willing to help us out. ఆరుష్ హెజిటేట్ అయ్యాడు. రయన్ అండ్ అలెక్స్ రెప్యుటేషన్ గురించి అతనికి తెలుసు. అదర్స్ వర్క్కు క్రెడిట్ తీసుకోవడం అండ్ షార్ట్ కట్స్ ఫైండ్ చేయడం. I'm not sure I have time to help with another project. I'm pretty focused on my own app right now. అలెక్స్ రయన్తో ఒక లుక్ ఎక్స్చేంజ్ చేశాడు. We'd make it worth your while. We could split the prize money 3 ways if we win. And we'd put your name first on the project. ఆరుష్ టెంప్టెడ్ అయ్యాడు. రికగ్నిషన్ నైస్గా ఉంటుంది అండ్ ప్రైజ్ మనీ కూడా వెల్కమ్. బట్ ఏదో రైట్గా అనిపించలేదు. I'll think about it అని ఫైనలీ అన్నాడు. బట్ ఇప్పుడు రియలీ నా ఓన్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయాలి. రయన్ అండ్ అలెక్స్ ప్లీజ్డ్గా కనిపించలేదు, బట్ స్మైల్స్ మాస్క్ చేశారు. షూర్, నో ప్రాబ్లం, బట్ డోంట్ వెయిట్ టూ లాంగ్ టు డిసైడ్. ద డెడ్ లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇస్ నెక్స్ట్ వీక్. వాళ్ళు వాక్ అవే అవుతుండగా వాళ్ళు ఏదో అప్ టు సంథింగ్ అన్న ఫీలింగ్ ఆరుష్ వదలలేకపోయాడు. అతను తిరిగి ల్యాప్టాప్ వైపు తిరిగాడు, బట్ కాన్సంట్రేషన్ బ్రేక్ అయింది. అతను ఒక బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ చేసి ఫిక్షన్ సెక్షన్కి వెళ్లి బుక్స్ స్పైన్స్పై ఫింగర్స్ రన్ చేస్తూ బ్రౌజ్ చేశాడు. ఎవరో అప్రోచ్ అయ్యే వరకు అతను అంతగా థాట్లో ఉండిపోయాడు. ఒక సాఫ్ట్ వాయిస్ పక్కనే మాట్లాడింది. హార్డ్ అట్ వర్క్ ఆన్ యువర్ ప్రాజెక్ట్? ఆరుష్ తిరిగి చూశాడు. మాయా పటేల్ సైన్స్ క్లాస్లో ఉంటుంది. క్వయట్ గర్ల్. ల్యాబ్స్ కోసం అతనితో సమ్టైమ్స్ పార్ట్నర్ అవుతుంది. మాయా స్మార్ట్ అండ్ క్రియేటివ్, బట్ మోస్ట్లీ హర్సెల్ఫ్తోనే ఉంటుంది. స్కూల్ సోషల్ డైనామిక్స్ను ఆరుష్ లాగే థాట్ఫుల్ అటెన్షన్తో
అబ్జర్వ్ చేస్తూ. యా అని ఆరుష్ స్మైల్ చేస్తూ రిప్లై చేశాడు. ట్రయింగ్ టు గెట్ మై యాప్ రెడీ ఫర్ ద టెక్ ఫేర్. మాయా నాడ్ చేసింది. ఆమె డార్క్ ఐస్ థాట్ఫుల్. I saw Ryan and Alex talking to you. Be careful with them. ఆరుష్ ఐబ్రౌ రేస్ చేశాడు. Why do you say that? మాయా హెజిటేట్ అయ్యి ఎవరు వినడం లేదని షోర్ అవ్వడానికి చుట్టూ చూసింది. I overheard them talking in the computer lab yesterday. They were planning to copy someone's project for the competition and pass it off as their own. They were saying how easy it would be to make a few changes and claim it as original work. ఆరుష్ స్పైన్లో ఒక చిల్ రన్ అయింది. హూస్ ప్రాజెక్ట్ ని కాపీ చేయాలని చెప్పారా? మాయా హెడ్ షేక్ చేసింది. నో, బట్ వాళ్ళు చెప్పింది ఆ పర్సన్ టూ ట్రస్టింగ్ ఫర్ దెర్ ఓన్ గుడ్ అని. ఐ థాట్ యూ షుడ్ నో. ఆరుష్ మాయాకి థ్యాంక్ చెప్పాడు. మైండ్ రేసింగ్. అంతే, రాయన్ అండ్ అలెక్స్ ప్లాన్ అంటే ఇదే. అతని ప్రాజెక్టుకి హెల్ప్ చేయాలని వచ్చి దాన్ని స్టీల్ చేసి తమదిగా క్లెయిమ్ చేయడం. ఇది చీటింగ్ కంటే ఎక్కువ. ఇది బిట్రేయల్. వాళ్లను ఫ్రెండ్స్గా కన్సిడర్ చేశాడు. షార్ట్ కట్స్ సమ్టైమ్స్ తీసుకుంటారని తెలిసినా లైబ్రరీ నుండి వాక్ హోమ్ అవుతుండగా సెట్టింగ్ సన్ స్కైని ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్తో పెయింట్ చేస్తోంది. ఆరుష్ డిఫరెంట్ పాత్స్ గురించి థాట్ చేశాడు. జేక్ అండ్ బెన్ స్నాక్స్తో ఫ్రెండ్షిప్ బై చేయడానికి ట్రై చేస్తున్నారు. జాన్సన్ ట్విన్స్ ఎక్కడికక్కడ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ప్రియా అండ్ ఎమా ప్రతి టర్న్లో అప్రూవల్ సీక్ చేస్తున్నారు. టైలర్ అండ్ కెవిన్ ఇంటిమిడేషన్తో రెస్పెక్ట్ యూజ్ చేస్తున్నారు. సుఫియా అండ్ మియా ఫ్లాటరీ యూజ్ చేసి తమకు కావాల్సింది తీసుకోవాలని చూస్తున్నారు. అండ్ రాయన్ అండ్ అలెక్స్ అహెడ్కి వెళ్లడానికి స్టీల్ చేయడానికి కూడా సిద్ధం. ఈ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ మోటివేషన్స్ అండ్ బిహేవియర్స్లో అతను ఎక్కడ ఫిట్ అవుతున్నాడు? అండ్ ముఖ్యంగా టెక్నాలజీ ఫేర్లో పార్టిసిపేట్ అవుతూ అదర్స్ అజెండాస్లో పడకుండా ఎలా? సాయంత్రం ఆరుష్ బెడ్రూమ్ డెస్క్ వద్ద కూర్చున్నాడు. ల్యాంప్ సాఫ్ట్ గ్లో. అతను యాప్ ఐడియా స్కెచ్ చేస్తున్న నోట్బుక్ పై పడుతోంది. అతని రూమ్ అతని శాంక్చురీ బుక్స్తో, ఫేవరెట్ మూవీస్ పోస్టర్స్తో అండ్ వేరియస్ టెక్ ప్రాజెక్ట్స్ వేరియస్ స్టేజెస్లో. కిచెన్ నుండి అతని మదర్స్ కుకింగ్ సెంట్ పైకి వాఫ్ట్ అవుతోంది. అతని స్టమక్ రంబుల్ అవుతోంది. డోర్ క్రీక్ అవుతూ ఓపెన్ అయ్యింది. అండ్ అతని యంగర్ సిస్టర్ అనాయా పీక్ చేసింది. 10 years ఓల్డ్లో అనాయా తన ఓల్డర్ బ్రదర్ను లుక్అప్ చేస్తుంది. అండ్ తరచూ అతని అడ్వైస్ సీక్ చేస్తుంది. వాట్ యు డూయింగ్ అని ఆమె బెడ్ మీదకి హాప్ అవుతూ నీస్ హగ్ చేస్తూ అడిగింది. వర్కింగ్ ఆన్ మై యాప్ ఫర్ ద టెక్నాలజీ ఫేర్ అని ఆరుష్ చైర్ నుంచి తిరిగి ఆమె వైపు చూస్తూ రిప్లై చేశాడు. ఇట్స్ సపోజ్ టు హెల్ప్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ దే హోంవర్క్ అండ్ స్టడీ స్కెడ్యూల్స్. అనయ ఐజ్ వైడన్ అయ్యాయి. దాట్ సౌండ్స్ కూల్. కెన్ ఐ సీ? ఆరుష్ స్మైల్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అతను డిజైన్ చేసిన బేసిక్ ఇంటర్ఫేస్ చూపించాడు. ఇది ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బట్ ఇప్పటివరకు ఇది. అనయ దగ్గరగా లీనై స్క్రీన్ స్కాన్ చేసింది. ఇట్ లుక్స్ రియలీ గుడ్. ఆర్ యూ గోయింగ్ టు విన్? ఆరుష్ ష్రగ్ చేశాడు. ఐ డోంట్ నో. దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ టాలెంటెడ్ కిడ్స్ ఎంటరింగ్. బట్ విన్ కాకపోయినా నేను క్రియేట్ చేసిన దాని పట్ల ప్రౌడ్గా ఉన్నాను. అనాయా కొన్ని క్షణాలు క్వైట్గా నుంచుంది. దెన్ చెప్పింది, నా క్లాస్లో గర్ల్స్ సమ్టైమ్స్ మీన్గా ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు నైస్గా యాక్ట్ చేస్తారు. బట్ దెన్ బ్యాక్లో టాక్ చేస్తారు. ఇట్స్ కన్ఫ్యూజింగ్. ఆరుష్ ఎగ్జాక్ట్లీ అది అర్థం చేసుకున్నాడు. పీపుల్ కాంప్లికేటెడ్గా ఉంటారు. సమ్టైమ్స్ వాళ్ళు ఇన్సెక్యూర్ బికాస్ ఆర్ వాళ్ళు కోరుకున్నది పొందడానికి ఇదే వే అని థింక్ చేసి చేస్తారు. లైక్ హూ అని అనయ క్యూరియాసిటీతో అడిగింది. ఆరుష్ కొన్ని క్షణాలు థాట్ చేసి ఆన్సర్ చేశాడు. లైక్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. స్నాక్స్ తీసుకువచ్చే ఒక గ్రూప్ ఉంది. ఎవ్రీడే స్కూల్కి పీపుల్ మరింత లైక్ చేస్తారని భావిస్తూ. ఇంకా కోడింగ్ హోంవర్క్ హెల్ప్ కోసం చాలా సూపర్ స్వీట్గా యాక్ట్ చేసే గర్ల్స్ కూడా ఉన్నారు. అనియా ఫ్రౌన్ చేసింది. బట్ పీపుల్ జస్ట్ నైస్ ఉండాలి బికాజ్ ఇట్స్ ద రైట్ థింగ్ టు డూ కదా, నాట్ బికాజ్ దే వాంట్ సంథింగ్. ఆరుష్
ఆమె విజ్డమ్ చూసి స్మైల్ చేశాడు. యా, ఉండాలి. బట్ సమ్టైమ్స్ పీపుల్ ఫ్రెండ్స్ ఎలా మేక్ అవ్వాలి ఆర్ పాపులర్ ఎలా అవ్వాలి అన్నదానిపై కన్ఫ్యూజ్డ్ అవుతారు. ట్రిక్స్ ఆర్ స్ట్రాటజీస్ అవసరమనుకుంటారు వెన్ నిజానికి జస్ట్ బీయింగ్ యోర్ సెల్ఫ్ బెస్ట్ వే. అనాయ ఇది కన్సిడర్ చేసింది. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అబౌట్ యువర్ ఫ్రెండ్స్? ఆరుష్ సైట్ చేశాడు. ఐఎమ్ నాట్ ష్యూర్ యెట్, బట్ ఐ థింక్ నేను నాకు ట్రూగా ఉండడం అండ్ నేను రైట్ అని బిలీవ్ చేసేది చేయడం ఫోకస్ చేయాలి, ఈవెన్ ఇఫ్ అది ఈజియెస్ట్ పాత్ కాకపోయినా. వారి మదర్స్ వాయిస్ స్టేజ్ పైనుండి డిన్నర్స్ రెడీ అని పిలిచింది. వాళ్ళు కిచెన్కి హెడ్ అవుతుండగా ఆరుష్కు క్లారిటీ ఫీల్ అయింది. అనాయతో మాట్లాడడం పరిస్థితిని మరింత క్లియర్లీ చూపించింది. అదర్స్ ఎలా బిహేవ్ చేస్తారో అతను కంట్రోల్ చేయలేడు, బట్ హౌ అతను రెస్పాండ్ అవుతాడో కంట్రోల్ చేయగలడు. అండ్ స్కూల్ టెక్నాలజీ ఫెయిర్లో తన టర్మ్స్పై పార్టిసిపేట్ అవ్వాలని, తన వాల్యూస్ అండ్ తన ప్రాజెక్ట్ విజన్కి ట్రూగా ఉండాలని చూస్ చేయగలడు. తదుపరి కొన్ని డేస్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఫ్లరీ ఆఫ్ యాక్టివిటీ. ఆరుష్ డిలిజెంట్లీ అతని యాప్పై వర్క్ చేశాడు. ఇంటర్ఫేస్ రిఫైన్ చేస్తూ న్యూ ఫీచర్స్ యాడ్ చేశా. హాలంతా తూ. అలాగే రయన్ అండ్ అలెక్స్ పై కేర్ఫుల్ ఐ ఉంచాడు. వాళ్ళు అతనిని కొంచెం టూ క్లోజ్లీ వాచ్ చేస్తున్నట్లు కనిపించారు. ఒక ఆఫ్టర్నూన్ కంప్యూటర్ ల్యాబ్లో వర్క్ చేస్తూ వాళ్ళు అతని ప్రింటర్ దగ్గర హవర్ అవుతున్నారని నోటీస్ చేశాడు. అతను ప్రింటౌట్స్ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతని కోడ్ యొక్క కొన్ని పేజెస్ మిస్సింగ్గా కనపడ్డాయి. వెంటనే ప్రింటర్ హిస్టరీ చెక్ చేసి రయన్ కొన్ని మినిట్స్ ముందు ఏదో ప్రింట్ చేశాడని చూశాడు. ఆరుష్ హార్ట్ సింక్ అయ్యింది. వాళ్ళు ఆల్రెడీ మూవ్ చేయడం ప్రారంభించారు. అతను వాళ్లను కామ్లీ కాన్ఫ్రంట్ చేసి తన మిస్సింగ్ పేజెస్ చూశారా అని అడిగాడు. రయన్ ఇన్నసెన్స్ క్లెయిమ్ చేశాడు, బట్ అలెక్స్ నర్వస్గా కనిపిస్తూ ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేశాడు. ఐఎమ్ షూర్ దేల్ టర్న్ అప్ అని రయన్ ష్రగ్ చేస్తూ అన్నాడు. మేబీ ద ప్రింటర్ జామ్డ్ ఆర్ సంథింగ్. ఆరుష్ కన్విన్స్డ్ కాలేదు, బట్ ఇష్యూ పుష్ చేయలేదు. దాని బదులు అతను మిస్టర్ హెండర్సన్ వద్దకు వెళ్లి కంప్యూటర్ సైన్స్ టీచర్ అండ్ టెక్ ఫేర్ జడ్జెస్లో ఒకరు తన కన్సర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మిస్టర్ హెండర్సన్ కేర్ఫుల్లీ లిసన్ చేసి థాట్ఫుల్ ఎక్స్ప్రెషన్తో ఐ అప్రిషియేట్ యూ కమింగ్ టు మీ ఆరుష్ అని ఆయన అన్నారు. ఐల్ కీప్ అన్ ఐ ఆన్ ద సిచ్యువేషన్. ఇన్ ద మీన్ టైమ్ నేను సజెస్ట్ ఏస్తున్నాను. మీరు మీ వర్క్ని మల్టిపుల్ ప్లేసెస్లో సేవ్ చేయాలి అండ్ ఎవరికి యాక్సెస్ ఉందో కేర్ఫుల్గా ఉండాలి. ఆరుష్ నాడ్ చేసి యాక్షన్ తీసుకున్నందుకు రిలీవ్డ్ ఫీల్ అయ్యాడు. అతను రెస్ట్ ఆఫ్ ద డే తన వర్క్ బ్యాకప్ చేస్తూ ఫైల్స్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ యాడ్ చేస్తూ గడిపాడు. అలాగే తన ప్రోగ్రెస్ యొక్క డీటెయిల్డ్ లాగ్ మెయింటైన్ చేయాలని డిసైడ్ చేశాడు. డేట్స్ అండ్ స్క్రీన్ షాట్స్తో తన వర్క్ తనదే అని ప్రూవ్ చేయడానికి. వీక్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ టెక్నాలజీ ఫెయిర్ చుట్టూ టెన్షన్ గ్రో అయ్యింది. జేక్ అండ్ బెన్ ఎవ్రీవేర్ కుకీస్ అండ్ బ్రౌనీస్ హ్యాండ్అవుట్ చేస్తూ పీపుల్స్ చాయిస్ అవార్డ్ కేటగిరీలో వాళ్ల రోబోట్కి ఓట్ చేయమని పీపుల్ను అడుగుతూ. జాన్సన్ ట్విన్స్ కాంపిటీషన్ రిగ్డ్ అనే రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ వాళ్ల ప్రొటెస్ట్కి సపోర్ట్ ర్యాలీ చేయడానికి ట్రై చేస్తూ. ప్రియా అండ్ ఎమ్మా లిటరలీ కంప్యూటర్ ల్యాబ్లోనే ఉంటున్నట్టుగా ప్రాజెక్ట్పై వర్క్ చేస్తూ అండ్ టీచర్స్ నుండి కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ సీక్ చేస్తూ. టైలర్ అండ్ కెవిన్ కాంపిటీషన్ విన్ ఈజీ అని బోస్ట్ చేస్తూ. సోఫియా అండ్ మియా ఇంకా ఆరుష్ హెల్ప్ కోరుతూ ఇంక్రీజింగ్లీ డ్రామాటిక్ ఫ్లాటరీ యూజ్ చేస్తూ. అండ్ రయన్ అండ్ అలెక్స్ ఆరుష్ ప్రతి మూవ్ వాచ్ చేస్తూ అతని వర్క్ స్టీల్ చేసే ఆపర్చునిటీ కోసం చూస్తూ. ఆరుష్ ఒక మైండ్ ఫీల్డ్ నావిగేట్ చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు. తనకు ట్రూగా ఉండే ప్రయత్నం చేస్తూ ఫ్రెండ్స్ సెట్ చేసిన వేరియస్ ట్రాప్స్ అవాయిడ్ చేస్తూ. మాయా కోసం అతను గ్రేట్ఫుల్గా ఉన్నాడు. క్వయట్ అలైగా తరచూ లైబ్రరీలో
అతని పక్కనే వర్క్ చేస్తూ ఎంకరేజ్మెంట్ అండ్ అడ్వైస్ ఆఫర్ చేస్తూ యునో అని ఒక ఆఫ్టర్నూన్ మాయా అంటుంది. యూ డోంట్ హ్యావ్ టు బి ఫ్రెండ్స్ విత్ ఎవ్రీవన్. ఇట్స్ ఓకే టు సెట్ బౌండరీస్ అండ్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ హూ రెస్పెక్ట్ యూ అండ్ యువర్ వర్క్. ఆరుష్ ల్యాప్టాప్ నుండి లుకప్ చేసి ఆమె డైరెక్ట్నెస్తో సర్ప్రైజ్డ్ అయ్యాడు. ఐ నో, బట్ నాకు వాళ్ళందర్నీ అర్థమవుతున్నట్టే ఫీల్ అవుతుంది. యునో, వారు ఎందుకు చేస్తారో నాకు కనిపిస్తుంది. అగ్రీ కాకపోయినా మాయా స్మైల్ చేసింది. దాట్స్ బికాజ్ మీరు ఎంపథెటిక్. బట్ ఎంపతి అంటే పీపుల్ మీరు పైకి చేరు అనుకోండి అనిపించినప్పుడల్లా అలౌ చేయాలి అని కాదు. ఆరుష్ కన్సిడర్ చేశాడు. యూర్ రైట్. ప్రాబబ్లీ నేను అందరితో గెటలాంగ్ అవ్వాలని ప్రయత్నంలో నాకు కావాల్సినంతగా స్టాండప్ అవ్వలేదు. మాయా నాడ్ చేసింది. ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్. టెక్నాలజీ ఫేర్ డే బ్రైట్ అండ్ క్లియర్గా డాన్ అయ్యింది. సన్ ఒక స్పాట్లైట్లా స్కూల్ జిమ్నాజియంపై షైన్ అవుతూ ఈవెంట్ అక్కడే హెల్డ్ అవుతోంది. అరుష్ ఎర్లీగా అరైవ్ అయ్యాడు, ఎక్సైట్మెంట్ అండ్ నర్వ్స్ మిక్స్చర్తో స్టమక్ ఫ్లటర్ అవుతూ. నిన్న రాత్రి అతను అతని యాప్కి ఫినిషింగ్ టచెస్ పెట్టాడు అండ్ అతను క్రియేట్ చేసిన దాని పట్ల ప్రౌడ్గా ఉన్నాడు. క్లీన్, ఇంట్యూయిటివ్ ఇంటర్ఫేస్, స్టూడెంట్స్ అసైన్మెంట్స్ ఇన్పుట్ చేయడానికి, రిమైండర్స్ సెట్ చేయడానికి, స్టడీ టైంలో డిస్ట్రాక్టింగ్ వెబ్సైట్స్ బ్లాక్ చేయడానికి కూడా. అదనంగా ప్రొడక్టివిటీ అండ్ ఫోకస్పై రీసెర్చ్ ఆధారంగా ఆప్టిమల్ ఇంటర్వల్స్లో స్టడీ బ్రేక్స్ సజెస్ట్ చేసే ఫీచర్ కూడా యాడ్ చేశాడు. అతను డిస్ప్లే టేబుల్ సెటప్ చేస్తుండగా ఇంకొన్ని పార్టిసిపెంట్స్ అరైవ్ అయ్యారు. జేక్ అండ్ బెన్ వాళ్ళ రోబోట్కి ఫైనల్ టచెస్ పెడుతున్నారు. అది ఆల్రెడీ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తూ ఎర్లీ అరైవల్స్ను అమేజ్ చేస్తోంది. జాన్సన్ ట్విన్స్ కాంపిటీషన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఒక బూత్ సెట్ చేశారు. హూ రియలీ విన్స్ అనే సైన్స్తో. ప్రియా అండ్ ఎమ్మా రిన్యూవేబుల్ ఎనర్జీ గురించి ఎలాబొరేట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేశారు. వర్కింగ్ విండ్ టర్బైన్ మోడల్తో. టైలర్ అండ్ కెవిన్ సింపుల్ బట్ ఇంప్రెసివ్ లుకింగ్ వర్చువల్ రియాలిటీ గేమ్ బిల్డ్ చేశారు. సోఫియా అండ్ మియా మరో స్టూడెంట్ హెల్ప్తో బేసిక్ యాప్ పుట్ టుగెదర్ చేశారు. అండ్ రాయన్ అండ్ అలెక్స్ ఆరుష్ వర్క్ని సస్పిషియస్గా రిమైండ్ చేసే ఒక ప్రాజెక్ట్ సెట్ చేశారు. కానీ ఐఎంఎం ఈడియట్గా ఆబ్వియస్ కాకుండా కొన్ని డీటెయిల్స్ చేంజ్ చేశారు. వాళ్ళ డిస్ప్లే చూసి ఆరుష్లో యాంగర్ సర్జ్ అయ్యింది. బట్ అతను డీప్ బ్రెత్ తీసుకుని తన వర్క్ తన కోసం మాట్లాడనివ్వాలని రిమైండ్ చేసుకున్నాడు. అండ్ అతని వద్ద ప్రూఫ్ ఉందని కూడా. ఫేర్ ప్రారంభమయ్యి స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్ డిస్ప్లేస్లో సర్క్యులేట్ అవుతుండగా ఆరుష్ సర్ప్రైజింగ్లీ కామ్గా ఫీల్ అయ్యాడు. అతను కాన్ఫిడెన్స్తో తన యాప్ డెమాన్స్ట్రేట్ చేశాడు, క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ అండ్ డిజైన్ చాయిసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. చాలా మంది నుండి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. టీచర్స్ కూడా ప్రాక్టికాలిటీ అండ్ థాట్ఫుల్నెస్ ప్రేజ్ చేశారు. ఫేర్ మధ్యలో మిస్టర్ హెండర్సన్ అతని టేబుల్కి అప్రోచ్ అయ్యాడు, జడ్జెస్ ఇతరులతో కలిసి. ఆరుష్ హార్ట్ రేస్ అయ్యింది. వాళ్ళు అతనికి యాప్ గురించి డీటెయిల్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఐడియా ఎలా వచ్చింది, డెవలప్మెంట్లో ఏ ఛాలెంజెస్ వచ్చాయి. అతను ఆనెస్ట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ ఆన్సర్ చేశాడు, తన అకంప్లిష్పై ప్రైడ్ ఫీల్ అవుతూ. జడ్జెస్ నెక్స్ట్ డిస్ప్లేకి మూవ్ అవుతుండగా ఆరుష్, రాయన్ అండ్ అలెక్స్ నర్వస్ ఎక్స్ప్రెషన్స్తో అతనిని వాచ్ చేస్తున్నారని నోటీస్ చేశాడు. ప్రాబబ్లీ వాళ్ళు వాళ్ళ ప్లాన్ బ్యాక్ ఫైర్ అవుతుందని రియలైజ్ అవుతున్నారేమో. తరువాత ఆఫ్టర్నూన్లో ఆరుష్ ఒక బ్రేక్ తీసుకుని ఇతర ప్రాజెక్ట్స్ చూడడానికి వాండర్ అయ్యాడు. జేక్ అండ్ బెన్ డిస్ప్లే వద్ద ఆగి వారి రోబోట్ చూసి జెన్యున్లీ ఇంప్రెస్ అయ్యాడు. దిస్ ఈజ్ అమేజింగ్ గాయ్స్ అని సిన్సియర్లీ అన్నాడు. యు మస్ట్ హవ్ వర్క్డ్ రియలీ హార్డ్ ఆన్ ఇట్. జేక్ ప్రైడ్తో బీమ్ చేశాడు. థ్యాంక్స్ అరుష్, వీ డిడ్. ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్, బట్ వీ గాట్ దేర్ ఇన్ ది ఎండ్. బెన్ నాడ్ చేశాడు. అండ్ ఎవ్వరినీ కుకీస్తో బ్రైబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనల్ని లైక్ చేయడానికి. ద రోబోట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆరుష్ వారి రియలైజేషన్ చూసి స్మైల్ చేశాడు. అదే నిజం. యు షుడ్ బి ప్రౌడ్. తరువాత అతను జాన్సన్ ట్విన్స్ బూత్ వద్ద ఆగాడు. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. ప్రొటెస్టింగ్ ద కాంపిటీషన్ హ అని ఆరుష్ జెంటల్ స్మైల్తో అన్నాడు. మార్కస్ ష్రగ్ చేసి
కొంచెం ఎంబారెస్డ్గా. యా, బట్ ఆనెస్ట్లీ ఇన్ని కూల్ ప్రాజెక్ట్స్ చూసిన తర్వాత రిగ్రెట్గా ఫీల్ అవుతోంది. ఇంత వర్క్ పీపుల్ ఈ స్టఫ్లో పెడతారో తెలియదు. డేవిస్ నాడ్ చేశాడు. అండ్ మిస్టర్ హెండర్సన్ కూడా వచ్చి మన కన్సర్న్స్ గురించి మాట్లాడాడు. వాళ్ళు కాంపిటీషన్ ఫేరర్ చేయడానికి వేస్ ఎప్పుడూ లుక్ చేస్తామని చెప్పాడు. ప్రాబబ్లీ మేము టాక్ చేయాలి, రిగ్డ్ అని అజ్యూమ్ చేయకుండా. ఆరుష్ వాళ్ళ ఇన్సైట్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఇట్స్ నెవర్ టూ లేట్ టు జాయిన్ ఇన్. ఇంకా టైం ఉంది. మీరు ప్రాజెక్ట్ సెట్ చేయాలనుకుంటే. ట్విన్స్ ఒకరినొకరు చూసుకుని ఈ పాసిబిలిటీ కన్సిడర్ చేశారు. ఆరుష్ తన టూర్ కొనసాగించి ప్రియా అండ్ ఎమ్మా డిస్ప్లే వద్ద ఆగాడు. వాళ్ళు పీపుల్తో సరౌండెడ్గా రెన్యూయబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఈగర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్ అని ఆరుష్ ఛాన్స్ దొరికినప్పుడు అన్నాడు. యూ గైజ్ రియలీ నో యోర్ స్టఫ్. ప్రియా ప్లెజర్తో బ్లష్ చేసింది. థ్యాంక్ యూ ఆరుష్. వీ వర్క్డ్ రియలీ హార్డ్ ఆన్ ఇట్, బట్ అది యాక్చువల్లీ ఫన్. వీ లెర్న్డ్ సో మచ్. ఎమా నాడ్ చేసింది. అండ్ మేము ఎక్స్ట్రా క్రెడిట్ కోసమే చెయ్యలేదు. వెల్, నాట్ జస్ట్ ఫార్ ఎక్స్ట్రా క్రెడిట్. ఎన్వైరన్మెంట్ గురించి కేర్ చేస్తాం కాబట్టి చేశాం. ఆరుష్ వాళ్ళ జెన్యున్ ఎంథూజియాజం చూసి హ్యాపీ అయ్యాడు. ఇట్ షోస్ యువర్ ప్యాషన్ ఈజ్ కంటేజియస్. మూవ్ ఆన్ అవుతూ అతను టైలర్ అండ్ కెవిన్ ఒక గ్రూప్ ఆఫ్ యంగర్ స్టూడెంట్స్కి వాళ్ల వర్చువల్ రియాలిటీ గేమ్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారని చూశాడు. వాళ్లు సర్ప్రైజింగ్లీ పేషెంట్ అండ్ ఎంకరేజింగ్గా ఉండి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ అండ్ యంగర్ కిడ్స్కి టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందో హెల్ప్ చేస్తున్నారు. హే ఆరుష్ అని కెవిన్ అతన్ని చూసి పిలిచాడు. వాంట్ టు ట్రై ఇట్? ఆరుష్ నాడ్ చేసి వీఆర్ హెడ్సెట్ పుట్ చేశాడు. గేమ్ సింపుల్ బట్ ఫన్. అండ్ ఎందుకు యంగర్ స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారో అతనికి కనిపించింది. దిస్ ఈజ్ గ్రేట్ గైస్ అని హెడ్సెట్ తీసి అన్నాడు. మీరు దీన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కోసం యాక్సెసిబుల్ చేయడంపై చాలా థాట్ పెట్టారు. టైలర్ ష్రగ్ చేసి అన్క్యారెక్టరిస్టిక్లీ మోడెస్ట్గా, మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నామో అందరూ అంతగా ఉండరు అనుకున్నాం. సరందిరి దీని గురించి ఎక్సైటెడ్ అవుతుండడం కూల్గా ఉంది. ఆరుష్ వాళ్ళ సాఫ్ట్వేర్ సైడ్ చూసి ప్లీజ్డ్ అయ్యాడు. తదుపరి అతను సోఫియా అండ్ మియా డిస్ప్లే వద్ద ఆగాడు. వాళ్ల యాప్ బేసిక్ బట్ ఫంక్షనల్ అండ్ వాళ్లు ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి బెస్ట్ ప్రయత్నిస్తున్నారు. యూ గైజ్ డిడ్ అ గుడ్ జాబ్ అని ఆరుష్ సిన్సియర్లీ అన్నాడు. కోడింగ్ జస్ట్ స్టార్టింగ్లో ఉండగా ఈజీ కాదు అని నాకు తెలుసు. సోఫియా రిలీవ్డ్గా కనిపించింది. మనం అనుకున్న దానికంటే హార్డర్. మీరు టర్న్ డౌన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మేమే మోస్ట్ ఆఫ్ ఇట్ చేశాం. ఫ్రస్ట్రేటింగ్గా అనిపించిన టైమ్స్ కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు ప్రెటీ ప్రౌడ్గా ఉన్నాం. మియా నాడ్ చేసింది. అండ్ మీరు మాకోసం జస్ట్ డూ చేసి ఉంటే కంటే మేము చాలా లెర్న్ చేశాం. సో థ్యాంక్ యూ ఫర్ నాట్ హెల్పింగ్ అస్ యాజ్ మచ్ యాజ్ వీ వాంటెడ్ యూ టు. ఆరుష్ వాళ్ళ ఆనెస్టీ చూసి టచ్డ్ అయ్యాడు. యూర్ వెల్ కమ్ అండ్ మీరు ప్రౌడ్గా ఉండాలి. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. చివరికి అతను రయన్ అండ్ అలెక్స్ డిస్ప్లే వద్దకు వెళ్లాడు. అతను వస్తున్నాడని చూసి వాళ్లు నర్వస్గా కనిపించారు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అని ఆరుష్ న్యూట్రల్ వాయిస్తో అన్నాడు. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ సంథింగ్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్. రయన్ అండ్ అలెక్స్ గిల్టీ లుక్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. యా, వెల్, గ్రేట్ మైండ్స్ థింక్ అలైక్, రైట్ అని రయన్ వీక్ లాఫ్ చేశాడు. ఆరుష్ డిసైడ్ చేశాడు డైరెక్ట్ బట్ కైండ్గా ఉండాలని. ఐ నో మీరు నా వర్క్లో కొంత తీసుకున్నారని. నిన్న మీరు ప్రింట్ చేసినది నేను చూశాను అండ్ నా ప్రోగ్రెస్ యొక్క డీటెయిల్డ్ రికార్డ్స్ ఉంచుతున్నాను. అలెక్స్ షూస్ వైపు చూస్తూ డౌన్ అయ్యాడు, బట్ రయన్ డిఫాయంట్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశాడు. యు కాంట్ ప్రూవ్ ఎనీథింగ్. ఆరుష్ హెడ్ షేక్ చేశాడు. నేను మీకు ట్రబుల్ క్రియేట్ చేయాలని కోరుకోవడం లేదు, బట్ నాకు మీరు తెలుసుకోవాలని ఉంది. ఇది వర్త్ కాదు. విన్నింగ్ ఫీల్స్ బెటర్ వెన్ you've earned it honestly. రయన్ డిఫైన్స్ క్రంబుల్ అయ్యి షేమ్ రీప్లేస్ అయింది. వేర్ సారీ ఆరుష్, వి జస్ట్ చాలా బ్యాడ్లీ విన్ కావాలని అనిపించింది అండ్ మీలాంటి గుడ్గా మనం ఓన్గా చేయలేమని తెలిసింది. ఆరుష్ కంపాషన్ సర్జ్ అయ్యింది.
మీరు ఇద్దరు SMA RT మీరు ఎఫర్ట్ పెట్టి ఉంటే ఒక గ్రేట్ థింగ్ క్రియేట్ చేసి ఉండేవారు. చీటింగ్ ఈజియర్గా అనిపించవచ్చు, బట్ ఎండ్లో అది గుడ్గా ఫీల్ అవదు. అలెక్స్ జెన్యుయిన్లీ రిమోర్స్ఫుల్గా నాడ్ చేశాడు. మాకు తెలుసు, జడ్జెస్తో మాట్లాడి ఏమైందో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు కమ్ క్లీన్ చేయాలని డిసైడ్ చేస్తారని ఆరుష్ సర్ప్రైజ్ అయ్యాడు. ఐ అప్రిషియేట్ దాట్. అండ్ ఫర్ వాట్ ఇట్స్ వర్త్, నాకు అనిపిస్తోంది మీకు గుడ్ ఐడియాస్ ఉన్నాయి. మీరు మీపై ట్రస్ట్ ఎక్కువ పెట్టాలి. టెక్నాలజీ ఫేర్ క్లోజ్ అవుతుండగా మరియు జడ్జెస్ విన్నర్స్ అనౌన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతుండగా ఆరుష్ కొన్ని వారాల తర్వాత ఫీల్ చేయని పీస్ ఫీల్ చేశాడు. అతను కాంప్లెక్స్ సోషల్ డైనమిక్స్ నావిగేట్ చేసి నిజానికి తనకు ట్రూగా ఉండి అదర్స్ బెస్ట్ సెల్ఫ్స్ అవ్వడానికి ఎంకరేజ్ చేశాడు. కాన్ఫ్రంటేషన్ లేకుండా తన వర్క్ కోసం స్టాండప్ అయ్యాడు అండ్ ఫ్రెండ్స్లో కొన్ని పాజిటివ్ చేంజెస్ ఇన్స్పైర్ కూడా చేశాడు. మిస్టర్ హెండర్సన్ స్టేజ్ పైకి వచ్చి మైక్రోఫోన్ పట్టుకున్నారు. ఫస్ట్, ఈ ఇయర్స్ టెక్నాలజీ ఫేర్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ చెప్పాలనుకుంటున్నాను. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అండ్ హార్డ్ వర్క్ నిజంగా ఇంప్రెసివ్. మీరు అకంప్లిష్ చేసిన దాని పట్ల మీరు ప్రౌడ్గా ఉండాలి. తదుపరి ఆయన వేరియస్ కేటగిరీ ఎస్లో విన్నర్స్ అనౌన్స్ చేశారు. రోబోటిక్స్ డివిజన్లో జేక్ అండ్ బెన్ ఫస్ట్ ప్లేస్ విన్ చేసి ట్రోఫీ యాక్సెప్ట్ చేస్తూ బీమ్ అయ్యారు. రిన్యూవబుల్ ఎనర్జీ కేటగిరీలో ప్రియా అండ్ ఎమా విన్ చేసి అవార్డ్ యాక్సెప్ట్ చేస్తూ జెన్యున్ ఎంథూజియాజం షో చేశారు. గేమింగ్ కేటగిరీలో టైలర్ అండ్ కెవిన్ విన్ చేసి జెన్యున్లీ సర్ప్రైజ్డ్ అండ్ ప్లీజ్డ్గా కనిపించారు. యాప్ డెవలప్మెంట్ కేటగిరీ అనౌన్స్ చేసే టైంకు వచ్చినప్పుడు మిస్టర్ హెండర్సన్ పాజ్ చేశారు. ఇది పర్టిక్యులర్లీ కాంపిటిటివ్ కేటగిరీ, ఎంతో అవుట్స్టాండింగ్ ఎంట్రీస్తో. బట్ ఒక ప్రాజెక్ట్ ప్రాక్టికల్ అప్లికేషన్, క్లీన్ డిజైన్ అండ్ థాట్ఫుల్ ఫీచర్స్ వల్ల స్టాండ్ అవుట్ అయ్యింది. ద విన్నర్ ఇస్ ఆరుష్ శర్మ ఫర్ హిస్ హోంవర్క్ ఆర్గనైజర్ యాప్. ఆరుష్ సర్ప్రైజ్ అండ్ హ్యాపీనెస్ సర్జ్ అయ్యి ట్రోఫీ యాక్సెప్ట్ చేయడానికి వర్క్ చేశాడు. మిస్టర్ హెండర్సన్తో షేక్ హ్యాండ్ చేస్తుండగా టీచర్ విస్పర్ చేశాడు, యువర్ ఇంటిగ్రిటీ అండ్ హార్డ్ వర్క్ ఆర్ జస్ట్ యాజ్ ఇంప్రెసివ్ యాజ్ యువర్ యాప్. కంగ్రాచ్యులేషన్స్. అవార్డ్స్ సెరెమనీ తర్వాత ఆరుష్ ఫ్రెండ్స్ చాలా మంది కంగ్రాచ్యులేట్ చేయడానికి వచ్చారు. రయన్ అండ్ అలెక్స్ కూడా జెన్యూన్లీ హ్యాపీగా కనిపిస్తూ వచ్చారు. యూ డిజర్వ్ టు విన్ ఆరుష్ అని రయన్ సిన్సియర్లీ అన్నాడు. యువర్ యాప్ ఇస్ అమేజింగ్. అలెక్స్ నాడ్ చేశా. డూ అండ్ మేము జడ్జెస్తో మాట్లాడాము చెప్పినట్లే. వాళ్ళు మా ఆనెస్టీ అప్రిషియేట్ చేసి నెక్స్ట్ ఇయర్ మా ఓన్ ఒరిజినల్ వర్క్తో ఎంటర్ అవ్వాలని చెప్పారు. ఆరుష్ స్మైల్ చేశాడు, క్లోజర్ ఫీల్ అవుతూ. మీరు క్రియేట్ చేసేదానికోసం నేను ఎదురు చూస్తున్నాను. జిమ్నాజియం నుండి ట్రోఫీ చేతిలో బయటకు వస్తుండగా ఆరుష్ పైకి కంటెంట్మెంట్ వాష్ అయ్యింది. సెట్టింగ్ సన్ స్కూల్ గ్రౌండ్స్ పై లాంగ్ షాడోస్ కాస్ట్ చేస్తూ వరల్డ్ని గోల్డ్ అండ్ పర్పుల్ షేడ్స్లో పెయింట్ చేస్తోంది. అతను తన జర్నీ గురించి థాట్ చేశాడు. తను కల్టివేట్ చేసిన ఫ్రెండ్షిప్స్ అనే గార్డెన్ని నావిగేట్ చేసిన జర్నీ. అతని ప్రతి ఫ్రెండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్లా, సమ్ షో అండ్ బ్రైట్, సమ్ థార్నీ అండ్ డిఫెన్సివ్, సమ్ స్వీట్ స్మెల్లింగ్ బట్ షాలో రూట్స్తో. బట్ ఏ గుడ్ గార్డెనర్ లాగానే ఆరుష్ ప్రతి ప్లాంట్ యునిక్ క్వాలిటీస్ అప్రిషియేట్ చేయడం నేర్చుకున్నాడు. అలాగే కొన్ని ప్లాంట్స్కి మోర్ కేర్ అవసరమని, కొన్ని కొద్దిగా ప్రూన్ చేయాల్సి ఉంటుందని హెల్తియర్ గ్రోత్ కోసం గుర్తించాడు. అతను రియలైజ్ చేశాడు, ట్రూ ఫ్రెండ్షిప్ అంటే మీ ఫ్రెండ్స్ చేసే ప్రతి దానికి అగ్రి అవ్వడం ఆర్ వాళ్ళు మీపై అడ్వాంటేజ్ తీసుకోవడానికి అలౌ చేయడం కాదు. అది వాళ్ళలో బెస్ట్ చూడడం, వాళ్ళు బెస్ట్ సెల్ఫ్స్ అవ్వడానికి ఎంకరేజ్ చేయడం అండ్ అవసరమైనప్పుడు బౌండరీస్ సెట్ చేసే కరేజ్ కలిగి ఉండడం. అతను వాక్ హోమ్ అవుతుండగా ట్రోఫీ చేతిలో సర్ప్రైజింగ్లీ లైట్గా ఫీల్ అవుతుంది. ఆరుష్కు ఒక డీప్ సెన్స్ ఆఫ్ కంటెంట్మెంట్. సన్ సెట్ అవుతూ లాంగ్ షాడోస్ పడుతుండగా అతని మైండ్లో గత కొన్ని వీక్స్లో జరిగిందంతా తిరిగింది. టెక్నాలజీ ఫేర్ ఒక కాంపిటీషన్ కంటే ఎక్కువ. ఇట్స్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ గ్రోత్ జర్నీ. అతను జేక్ అండ్ బెన్ గురించి థాట్ చేశాడు. కుకీస్తో బై చేసే పాపులారిటీ కంటే జెన్యుయిన్ అచీవ్మెంట్ మరింత సాటిస్ఫైయింగ్ అని
వాళ్ళు నేర్చుకున్నారు. జాన్సన్ ట్విన్స్ గురించి కమ్యూనికేషన్ కన్ఫ్రంటేషన్ కంటే మోర్ ఎఫెక్టివ్ అని డిస్కవర్ చేశారు. ప్రియా అండ్ ఎమా టీచర్ అప్రూవల్ కోసం మాత్రమే కాదు, లెర్నింగ్ కోసం కూడా జాయ్ కనుగొన్నారు. టైలర్ అండ్ కెవిన్ తమ నాలెడ్జ్ షేర్ చేస్తూ ఒక జెంట్లర్ సైడ్ చూపించారు. సోఫియా అండ్ మియా పర్సెవరెన్స్ అండ్ ఆనెస్ట్ ఎఫర్ట్ వాల్యూ నేర్చుకున్నారు. అండ్ రాయన్ అండ్ అలెక్స్ తమ మిస్టేక్ అడ్మిట్ చేసి ఇంటెగ్రిటీ రీబిల్డ్లో ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. ఆరుష్ రియలైజ్ చేశాడు, పీపుల్ ప్లాంట్స్ లాగా గ్రో అండ్ ఫ్లరిష్ కావడానికి రైట్ కండిషన్స్ అవసరం. సమ్టైమ్స్ సన్షైన్ అండ్ ఎంకరేజ్మెంట్, సమ్టైమ్స్ ప్రూనింగ్ అండ్ బౌండరీస్, సమ్టైమ్స్ సింప్లీ టైమ్. ఈచ్ పర్సన్ తనకు తాను గ్రో అవ్వాలి. ఒక ఫ్రెండ్గా కొన్ని కండిషన్స్ ప్రొవైడ్ చేయగలడు, బట్ చివరికి ప్రతి ఒక్కరూ తమ గ్రోత్ తామే చేయాలి. అతను కూడా ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా గ్రో అయ్యాడని రికగ్నైజ్ చేశాడు. తన కోసం స్టాండప్ అవడం, బౌండరీ సెట్ చేయడం అండ్ తన జడ్జిమెంట్ ట్రస్ట్ చేయడం నేర్చుకున్నాడు. ఫ్రెండ్స్కి కూడా నో అనడం ఓకే అని అండ్ ట్రూ ఫ్రెండ్స్ అతని డిసిషన్స్ రెస్పెక్ట్ చేస్తారని నేర్చుకున్నాడు. స్లీప్లోకి డ్రిఫ్ట్ అవుతూ ఆరుష్ ఒక గార్డెన్ను డ్రీమ్ చేశాడు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్తో నిండినది, ప్రతి ఒక్కటి యునీక్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అన్నీ హార్మనీలో కలిసి గ్రో అవుతున్నాయి. అండ్ గార్డెన్ సెంటర్లో డీప్ రూట్స్తో స్కై వైపు రీచ్ అయ్యే బ్రాంచెస్తో ఒక స్ట్రాంగ్ హెల్దీ ట్రీ. అది అతనినే రిప్రజెంట్ చేస్తోంది, ప్రతి డేతో స్ట్రాంగర్ అండ్ వైజర్ అవుతూ. మూన్ అతని విండో ద్వారా షైన్ అవుతూ జెంటిల్ లైట్ స్లీపింగ్ బాయ్ అండ్ అతని ట్రోఫీపై పడుతోంది. ఒక సింబల్, కాంపిటీషన్ 1 మాత్రమే కాదు, లెసన్స్ లెర్న్డ్ అండ్ వైజర్, మోర్ కంపాషనేట్గా గ్రోనైన హార్ట్ కూడా. అండ్ నైట్ యొక్క క్వైట్లో ఫ్రెండ్షిప్స్ అనే గార్డెన్ కంటిన్యూడ్ టు గ్రో, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ అండ్ ట్రూ టు వన్సెల్ఫ్గా ఉండే కరేజ్తో నర్చర్ అవుతూ.